కదా. ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. ఆమె పొలిటీషియన్. నేనేమి దారిపోయే దానయ్యని కాదు, రౌడీ షీటర్ని కాదు, దొంగని కాదు. దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీ షీటర్ని పట్టుకోండి అయ్యా, హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబుని చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. మీ పోస్టింగుల కోసం మీరు తాపత్రయపడకండి. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి. చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నేను రోడ్డు అమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటాం అనుకున్నారా మేము? ఎన్నాళ్ళుంది? ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏమిటి అన్యాయం? ఏ ఉద్యమాలు చేయకూడదా? మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా? మెమోరాండాలు ఇవ్వకూడదా? ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము వెళ్ళడం తప్ప. ఇంతకుముందు చంద్రబాబు వెళ్ళలేదా? ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు వెళ్ళలేదా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే. ఆ రోజు ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేసినట్టు కాదా? ఏంటండి నాకు అర్థం కాలేదు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు పోలీసు యంత్రాంగం. తెలుగుదేశం సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు. జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భయపడటానికి సిద్ధం లేదు అని కూడా చెప్పదలుచుకున్నా. మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్లు అన్నీ అంబటరాంబాబు దౌర్జన్యం చేశాడు. అంబటరాంబాబు ఏంటండి, ఒక సిఐ మీద, డిఎస్పీ మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారండి నన్ను? ఒక ప్రవాహంలాగా ఊరేగింపులోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి. ఇచ్చేసి తర్వాత కేసు పెట్టుకో, తప్పలేదు. లేకపోతే ముందే నోటీస్ ఇవ్వు, తప్పలేదు. నోటీస్ ఇవ్వు బాబు. ఎలా చేస్తావు? కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు, తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు. పెట్టుకో, వీ డోంట్ కేర్, విల్ ఫేస్ ఇన్ టు ది కోర్ట్. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులం మరి మాట్లాడితే ప్రాక్టీస్ చేయకపోయినా న్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన వాడిని, న్యాయ పట్టభద్రుణ్ణి, నాకు తెలుసు, నేను ఎదుర్కొంటాను. మీరేం చేసుకున్నా లెక్క చెయ్యను. ఈ ప్రజా ఉద్యమంలో ఒక భాగస్వామినై ముందుకు నడుస్తాను. వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అది తప్పు తప్పు తప్పు. గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. నా సంగతి మీ అందరికీ తెలిసిన నన్ను ఎలా దూషించారు, ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకుంటాయి? కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా, ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. దే ఆర్ థ్రెటనింగ్. పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తున్నారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అందుకే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్ట్స్లో కూడా అంగచ్ఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూసాం, మనందరం. మీడియా మాట్లాడదు దాని మీద. కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యని తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా?
ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నామా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే 1-2 రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోని ఇంకో చోట చిత్తూరులోనూ 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి అతను ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళ నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించని సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం. చేతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువు అండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని. నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మీ ఇంట్లో నువ్వు అక్కడ నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం.